బాగానే ఉన్నా. బాగానే వినిపిస్తుంది సార్, క్లారిటీగానే ఉంది సార్. మనము నీతి మార్గము గురించిన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. నీతి మార్గంలో నడిచినటువంటి వాళ్ళని గురించి తెలుసుకుంటున్నాము. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో 3 పేర్లు చెప్పబడింది. ఆ ముగ్గురులో మొదటి ఆయన నోవాహు, రెండవ ఆయన దానియేలు, మూడవ ఆయన యోబు. ఒక 7 దాకా ఓపెన్ చేసి పెట్టుకోండి అమ్మా. లోగా ఉంది వాయిస్. అమ్మా లోగా ఉందా? వాయిస్ కొంచెం లోగా ఉంది. ఛార్జింగ్ పెట్టినట్లే. ఇప్పుడు ఎలా ఉందమ్మా? సార్ ఇప్పుడు బాగుంది. ఈ ముగ్గురు విషయం గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాము. నోవాహు గురించి కొన్ని విషయాలు మనము గ్రహించాము. అతడు దేవుని నామమందు ఆయన యందు విశ్వాసం ఉంచాడని, ఆయన చెప్పినటువంటి మాటకు విధేయుడై ఆ నీతిని అనుసరించాడు అని, అందువల్ల జల ప్రళయం వచ్చినప్పుడు ఆయన కుటుంబము రక్షింపబడ్డ విషయము గ్రహించుకున్నాం. దానియేలు గురించి కూడా మనం తెలుసుకున్నాము. దానియేలు ఆ చెరపట్టబడినటువంటి వాడుగా ఉన్నాడని, చెరలో ఉన్నప్పటికీ కూడా ఆ రాజ్య సంబంధంగా ఆ రాజుగారికి సంబంధించినటువంటి వాటిని ఆశపడకుండా, వాళ్ళు ఏది ఇస్తానన్న అది కూడా నాకు అవసరం లేదు అని చెప్పి యెరూషలేము వైపుకి ఆ కిటికీ తెరిచి నిరంతరం కూడా ముమ్మారు ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడని, మనము కూడా మన హృదయం అనేటువంటి కిటికీ తెరిచి ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉంటే సింహాల నుంచి తప్పించేటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు అనే విషయాన్ని తెలుసుకున్నాము. నూతన నిబంధనలో ఉన్నటువంటి మనము కూడా సింహం ఎతుకుతూ ఉంది, గర్జించే సింహం ఎతుకుతూ ఉంది ఎవరిని మిరుగుదనని లోకంలో. మనము దాని నుంచి తప్పించబడాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి అన్నిటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన నామమందు విశ్వాసం అనేటువంటిది కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. అప్పుడు ఆయన సింహాల నోటి నుంచి పౌలు గారిని కాపాడినట్టు మనల్ని కూడా కాపాడేటువంటి వాడిగా ఉంటున్నాడు అనేటువంటి విషయాల గురించి మనము తెలుసుకున్నాం. ఒకటి, నోవాహు ఆయన మాట విని వాడను సిద్ధపరచుకొని ఆ వాడలో 8 రక్షింపబడ్డారు అనేటువంటిది. రెండవది, దానియేలు దేవుని యందు అపారమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడుగా సింహాల నుంచి తప్పించబడ్డాడు, కాపాడబడ్డాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మూడవది, యోబు గురించినటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాము. బహుశా ఈ యోబు ఆదికాండం 46వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న యోబు కాదో తెలియదు. ఒకసారి చూడము. ఇస్సాకారు ఆదికాండము 46వ అధ్యాయం 11వ వచనం సార్. 46:13. 46:11-13. ఇస్సాకారు కుమారులైన తోలా, పువ్వా, యోబు, షిమ్రోను. కాబట్టి ఇక్కడ ఆ పేరుంది కాబట్టి ఇస్సాకారు కుమారులైన వాళ్ళల్లో యోబు అనే ఒక ఆయన ఉన్నాడు అనేటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాము. సరే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యోబు నీతి మార్గంలో అనుసరించి నడుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ మాట తండ్రి అయినటువంటి దేవుడే సెలవిస్తున్నాడు. ఈ ముగ్గురు ఆ దేశంలో ఉన్నా కూడా తమను మాత్రమే వాళ్ళు రక్షించుకోగలుగుతారు, ఇక ఎవరిని కూడా వాళ్ళు రక్షించలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి చెప్పబడింది.
కాబట్టి ఎవరైతే నీతి మార్గమును అనుసరించి నడుస్తారో వారు మాత్రమే దేవుని యొక్క ఉగ్రత నుంచి కాపాడబడతారు. దేవుని యొక్క కోపము భూమి మీదకి వచ్చుచున్నది, ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత దినములో కాపాడబడాలి అంటే వారి వంటి వారుగా నూతన నిబంధనలో ఉన్నటువంటి మనము ఉండినప్పుడు ఆ ఉగ్రత నుంచి తప్పింపబడతాము అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. యోబును గురించి మనం పరిశీలన గనక చేసినట్టయితే, యోబు 1వ అధ్యాయము 8వ వచనము గనక చదివితే, యోబు 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును నా న్యాయవంతుడు. సేవకుడైన యోబు అంటున్నాడు. యోబు గురించి తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి? నా సేవకుడైన ఒకటి సేవకుడైనటువంటి వాడు, రెండవది యథార్థవంతుడైన వాడు, మూడవది న్యాయవంతుడు. న్యాయవంతుడు, నాలుగోది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఐదోది చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఆ మనుషుని వంటి వాడు ఎవడు కూడా లేడు. ఇంకా ఆయన ఏమి చేయుచున్నాడు అంటే 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదవమ్మా. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో తమ హృదయములలో దేవుని ఒకవేళ దేవుని దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. నిత్యము అలాగున చేయుచుండెను. కాబట్టి నిత్యము దహన బలిని వారి కొరకు అర్పిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ నా కుమారులు గాని కుమార్తెలు గాని ఎవరైనా హృదయములో దేవుణ్ణి దూషించలేమో. ఎందుకు ఇక్కడ యోబు చాలా ధనవంతుడైనటువంటి వాడుగా ఉన్నాడు. 7,000 గొర్రెలున్నాయి, 3,000 ఒంటెలున్నాయి. ఇక ఎడ్లు గాని గాడిదలు గాని బహుమంది పనివాళ్ళు గాని అతనికి ఆస్తిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఆస్తి బాగా కలిగి ఉంటుందో వాడు హృదయములో, మరి సామెతల గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనాన్ని చదవమ్మా. సామెతలు 39వ వచనం. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. యెహోవా ఎవడు అనేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి బాగా ధనము ఆస్తి సంపాదించుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు తన కష్టపడి తానే సంపాదించుకున్నాననే ఆలోచన కలిగినటువంటి వాళ్ళుగా, అంటే వీళ్ళకి దేవుని సహాయం ఏమి లేకుండానే వీళ్ళు సంపాదించుకున్నామనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు ఏమనే ప్రమాదం ఉంది? దేవుడు ఎవరు అని. దేవుడు ఎవడండి?
అంటే అహంకారం అనేటువంటిది నాశనమునకు ముందు, గర్వము నడుచును పోవుటకు ముందు అహంకారమైన అహంకారము మనస్సు నడుచు. నడుచును. కాబట్టి యెహోవా ఎవడు అనేటువంటి పరిస్థితి తన బిడ్డలలో కలగకుండా ఉండాలని దహన బలి, నిత్యము కూడా దహన బలి అర్పించేటువంటి వాడుగా ఉన్నాడు యోబు. కాబట్టి ఒక్కటి ఆయన సేవకుడుగా ఉన్నాడు, రెండవది యథార్థవంతుడైనటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు. వాడుగా ఉన్నాడు. అలాంటి మనుషుడికి భూమి మీద ఎవరు కూడా లేరు అనేటువంటి ఆ సాక్ష్యము అతను పొందినటువంటి వాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే తన పిల్లలైనటువంటి వాళ్ళు విందు చేసుకున్నారంటే ధనవంతుల విందు బ్రహ్మాండంగా ఉంటుంది. బాగా తినేసేసి త్రాగేసేసి యెహోవా ఎవడో అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటారేమోనని ఆయన వారి కొరకు ప్రతి నిత్యం దహన బలులను అర్పించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు యోబుని ఏం చేశాడు? అపవాది వచ్చి అడిగాడు, అతని ప్రాణము తప్ప మిగతాది కానీ దేవుడు అతని ప్రాణం తప్ప ఇంకా ఆ ఎముకలు, చర్మము వీటి మీద కాస్త నొప్పి తగిలితే చాలు అంటే అన్నీ ఇచ్చేసాడు అధికారం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యోబు శ్రమలు అనుభవిస్తున్న సమయంలో కూడా ఏమంటున్నాడంటే 19వ అధ్యాయము 26వ వచనము చూడండి. 19:26 ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ఈ శరీరము బాగా కురుపులతోటి భయంకరమైనటువంటి బాధని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. చివరికి బూడిదలోకి వెళ్ళి కూర్చునేటువంటి వాడుగా ఉన్నాడు. చెల్ల పెంకులు తీసుకొని గీక్కునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును ముట్టెను. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయములో కూడా చెప్పాడు. అదెవరికి? అరికాలు మొదలుకొని నడినెత్తి దాకా స్వస్థత కొంచెమైనా కూడా లేదు అని చెప్తున్నాడు. మాట వినని వారికి, పాటించని వారు, పాటించని వాళ్ళు, ఇంకా ఈ లోపు ఎవరో చేసి చెప్తారు అనుకుంటున్నా. కనీసం అది ఓపెన్ చేసినా చెప్తారేమో అనుకుంటున్నా. అయినా చెప్పండి, పర్లేదమ్మా, చెప్పండి. తిరుగుబడి ఉన్న వారికి, తిరుగుబాటు మామూలుగానా? తిరుగుబాటు చేసిన తన పిల్లలు చూడమ్మా, కింద చూడు. ఇశ్రాయేలు నిత్యము తిరుగుబాటు ఆ పేజీ దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. నేను కోరుకునేది ఈ పేజీలు కాదు, మీ లోపల పేజీలు తిప్పాలి. మీ లోపల ఉన్న పేజీలు తిప్పాలి. కాబట్టి నిత్యము తిరుగుబాటు చేసేటువంటి వానికి కూడా అరికాలు మొదలుకొని నడినెత్తి దాకా
స్వస్థత కొంచెమైనను నీ లేదు. ప్రతివాని నడిమి కొంచెమైనను లేదు. స్వస్థత కొంచెమైనను లేదు. కాబట్టి ఆ నొప్పి ఈ నొప్పి ఈ బాధ ఆ బాధ అని చెప్పేటువంటి వాళ్ళంగా ఉండే విధానము 2 రకాలుగా ఈడ మనకు కనబడుతుంది. ఒకటి నిత్యము తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళకు కూడా జరుగుతుంది. అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా స్వస్థత కొంచెం కూడా ఉండదు. అన్ని జబ్బులే, వ్యాధులే, రోగాలే, బాధలే. ఇక్కడ యథార్థవంతుడైనటువంటి వాడు, న్యాయవంతుడైనటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కూడా, చెడుతనమును విసర్జించినటువంటి వాడు కూడా అరికాలు మొదలుకొని నడినెత్తి దాకా బాధగల కురుపులతో యోబు మొత్తబడుతున్నాడు. దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయినా యోబు ఏమంటున్నాడు? నా చర్మము చీకిపోయినను. ఏం చేస్తాడట ఆయన? శరీరంతో శరీరముతో దేవుని నేను శరీరముతో కింద ఫుట్నోట్లో వచ్చేసరికి నేను ఆయనను చూస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. నిరీక్షణ, ఆయన వస్తాడని నిరీక్షణ కలిగినటువంటి వాడుగా యోబుని మనం చూస్తున్నాం. కాబట్టి మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యములో ప్రవేశించవలెను. అనేక శ్రమలు, మహాశ్రమలు మీకు కలిగినప్పుడు ఆ మహిమా స్వరూపి అయిన ఆత్మ మీ మీదికి వచ్చారనే విషయాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు ఇప్పుడు మిమ్మల్ని ఈ లోకములో ఎందుకు శ్రమలు కలుగుతాయి? మీరు లోకములో జీవిస్తున్నారు, లోక మాలిన్యాలు అంటకుండా జీవిస్తున్నారు. లోకము వాని యొక్క అధీనములో ఉంది. లోకులు ప్రభు అయిన యేసుక్రీస్తుని ద్వేషించారు, నిన్ను కూడా ద్వేషిస్తున్నారు. కాబట్టి నీకు ఈ లోకములో శ్రమలు కలుగుచున్నవి. ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. చాలా మంది ఆలోచన చేసేటువంటిది ఏంటంటే, యెహోవా దగ్గరికి ఆయన సన్నిధిలోకి అపవాది పోయాడు, అక్కడ పర్మిషన్ తీసుకున్నాడు, యోబు గారి గురించి వచ్చాడు, వాళ్ళని హింసిస్తున్నాడని. పాత నిబంధన గ్రంథములో అందరూ పాపము చేసేటువంటి వాళ్లే, నీతిమంతులు లేరు గనుక వారి తరపున అపవాది వెళ్ళేసేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నూతన నిబంధనలో ఉన్న నీ కొరకై ఆయన కలువరి శిలువ మీద వ్రేలాడి అపవాదిని చేతకదొక్కాడు, వాని శిరస్సుని, వాడి బలమును నాశనము చేశాడు. ఇక ఇప్పుడు వచ్చేసేసి ఆడకు వచ్చే అవకాశాలు లేవు. గమనించాలి. ఇప్పుడు వచ్చి పర్మిషన్ తీసుకొని ఆయన ఇదిగో నా సేవకుడు అయినటువంటి వాడిని నువ్వు చూసావు కదా, పోయి వాడిని అజ్జే అని ప్రభువు చెప్పడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే వాడు భూమి మీద లోకాధికారిగా ఉండి శ్రమలను కలుగజేయాలనే ప్రయత్నము మాత్రమే చేస్తున్నాడు. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. మన ప్రభు అయిన యేసు క్రీస్తుదే అధికారము. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఆయన చేత కాపాడబడుచున్నాము. కాబట్టి ఇప్పుడు వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చే క్వశ్చనే లేదు. ఆయన సన్నిధికి పోయి చేసేటువంటి పరిస్థితి లేదు. తొక్కేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత. ఇంకెక్కడ వాడు అడగబోయేది? అపోహలన్నీ మానేయండి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు శ్రమ అనుభవిస్తున్నావా, ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడా అనేటువంటిది నువ్వు గ్రహించుకోవాలి. విశ్వాసిగా ఉండి, నీవు యథార్థవంతుడుగా ఉండి, న్యాయవంతుడుగా ఉండి, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వానిగా ఉండి నిత్యము పాప క్షమాపణ పొందుతూ దహన బలి అర్పిస్తున్నాడు పిల్లల కోసం. ఆ రీతిగా నువ్వు ప్రతి దినము పాప క్షమాపణ అనేది పొందుకుంటూ
విశ్వాస జీవితములను కొనసాగుతున్నప్పుడు నీకు కలిగేటువంటి శ్రమలు భూమి మీద లోకములో నీకు కలుగుతున్న ఈ శ్రమలన్నీ. కాబట్టి ఎవడైనా సరే ఇదిగో దేవుడు పర్మిషన్, దేవుని యొక్క పర్మిషన్ అనేటువంటిది సపరేట్. దేవునికి మహిమ కలుగును గాక. శోధింపబడుతున్నప్పుడు దేవుని చేత శోధింపబడుతున్నాను నువ్వు అనకూడదు అని చెప్పబడింది. నీవు స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి మరులు గొల్పబడినటువంటి వానిగా ఉండి నీవు యెషయా 1లో చెప్పబడిన విధంగా అరికాల నుంచి కన్నెత్తి దాకా నువ్వు శ్రమను అనుభవిస్తున్నావు. కానీ దేవుని కొరకు శ్రమ అనుభవించేటువంటి విధానం నీకు తెలుసుకోవాలి. ఈ రెండింటికి తేడా ఉంది. నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, శ్రమ వచ్చింది. జీవిస్తున్నావు, శ్రమ వచ్చింది. నీవు నీతి న్యాయములను అనుసరించి ఆయన మార్గములో ముందుకు కొనసాగుతున్నావు. మార్గములో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి శోధన గాని, శ్రమలు గాని, కష్టాలు గాని, నష్టాలు గాని, బాధలు గాని, వ్యధలు గాని ఇవన్నీ కూడా నీకు హితమవుతాయి. యోబు బ్లెస్ చేయబడ్డా లేదా? కానీ యోబులో ఉన్నటువంటి ఆ లక్షణాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే పిల్లల కొరకు దహన బలి అర్పించేటువంటి వాడుగా ఉన్నాడు. చర్మము చీకిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నా సరే నేను నా దేవుని చూస్తాననేటువంటి ఒక నిరీక్షణ ఉంది. దేవుణ్ణి దూషించడం అనేది లేకుండా తన తల్లి గర్భములో నుంచి నేను దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగానే వెళ్ళిపోతాననేటువంటి గొప్ప సత్యం ఎరిగినటువంటి వాడు. ఈ మాటలు చెప్పుకోవడానికి అందరూ చెప్పుకుంటారు. 10 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చేసరికి ఓ గిజ 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 దండకలాడతారు. మాటలు చెప్పేంత తేలిగ్గా లేదు. ప్రతి ఒక్కరూ కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఆడ మొత్తం నాశనం అయిపోతున్నా కూడా ఆయన ఏమంటున్నాడు? నేను తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి 1వ అధ్యాయం 20-21 వచనములో దిగంబరిని అక్కడి నుంచి వచ్చాను, నేను అక్కడి నుంచి తిరిగి అక్కడికి మళ్ళా వెళ్తాను. కాబట్టి ఇవన్నీ మధ్యలో వచ్చినాయి, మధ్యలోనే పోయినాయి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సాక్ష్యము నీ యందుందా? అయితే మీరు శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించేటువంటి వాడుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను క్లోజ్ చేస్తున్నాను. ప్రభు చిత్రం డీటెయిల్ ఇంకా తెలుసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసులైనటువంటి వాళ్ళగా నీతి మార్గమును అనుసరిస్తూ ఉన్నప్పుడు కలిగే ప్రతి శోధన నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.